హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు కూడా మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. సో యాక్చువల్లీ మనం ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీన్ని y అనుకుంటాం కదా, f(x) ప్లేస్ లో y అని తీసుకుంటాం. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబడతాం. సో ఫైనల్లీ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ y వాల్యూ వేటి మధ్య అయితే ఉంటుందో, ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం రేంజ్ గా తీసుకుంటాం. అయితే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అలా టైం వేస్ట్ చేయడం బదులు ఇక్కడ ఒక స్మాల్ ట్రిక్ ఉంది, స్మాల్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను వినండి. సో గివెన్ ఫంక్షన్ ని మనం ఈ ఫార్మ్ లో మనం కంపేర్ చేస్తే ఇక్కడ మనకు x స్క్వేర్ కోఎఫిషియంట్ a అనుకుంటాం, x కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ c అనుకుంటాం. ఓకే స్టూడెంట్స్, యాక్చువల్లీ ఇలాంటి ఫంక్షన్స్ కి మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఎక్కడ ఉంటాయంటే f ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ c బై a దగ్గర ఉంటాయి. సో c అంటే కాన్స్టెంట్, a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనం గివెన్ ఈక్వేషన్ ని దీని ఫార్మ్ లో రాసుకుని ఇక్కడ c ప్లేస్ లో 1 తీసుకుంటాం, a ప్లేస్ లో x స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకుంటాం. సో ఇక్కడ c అంటే ఎంత ఇక్కడ 1 బై a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో 1 బై 1 అంటే 1 కదా. f ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 ని మనం ఇచ్చిన ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకి రేంజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు 1 ప్లస్ 1 ని సబ్స్టిట్యూషన్ చేసేస్తే y ఈక్వల్ టు ఇక్కడ 1 తీసుకోండి, 1 స్క్వేర్ మై క్యాన్సిలేషన్ 1 బై 3. మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి ఏమవుతుంది, ప్లస్ 1 క్యాన్సిలేషన్, సో 3 అవుతుంది కదా. సో మన రేంజ్ ఎలా రాస్తాం మనం? సో y బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఆఫ్ 1/3, 3 అని రాస్తాం. దీన్ని క్లోజ్ ఇంటర్వల్ అంటాం. ఓపెన్ ఇంటర్వల్ కి క్లోజ్ ఇంటర్వల్ కి మనకి డిఫరెన్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఉంది చూడండి. లిమిట్ x గోస్ టు 1 2x మైనస్ 3 రూట్ x మైనస్ 1 బై 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3. ఇక్కడ మనకి లిమిట్ ఎక్కడ ఉంది? x గోస్ టు 1 ఉంది కాబట్టి మనం డినామినేటర్ లో మనం డైరెక్ట్ గా 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 0 అయిపోతుంది, అంటే ఇన్ఫినైట్ అయిపోతుంది. టోటల్ ఫంక్షన్ అంతా కూడా ఏమవుతుంది, ఇన్ఫినైట్ అవుతుంది. సో ఈ డినామినేటర్ ఉంది కదా 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3, దీన్ని 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది చూడండి, 2x ఈ x మైనస్ 1 ని రూట్ x మైనస్ 1 ఇంటూ రూట్ x ప్లస్ 1 గా రాస్తా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాస్తే మనకి x మైనస్ 1 వస్తుంది చూడండి. నెక్స్ట్ మనం ఈ డినామినేటర్ ప్లేస్ లో మనం దీన్ని సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. సబ్స్టిట్యూషన్ చేసేస్తే ఇది క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం దీనిలో లిమిట్స్ x గోస్ టు 1 అన్నాడు కాబట్టి 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, -1/10. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.